డెమో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఇలా అయితే మీ ఫొటోస్తో కూడా మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దానికన్నా ముందు మీరు క్యాప్కట్ ఓపెన్ చేసుకోండి. ఏ VPN కనెక్ట్ చేసి క్యాప్కట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది, అక్కడైతే క్లిక్ చేయండి. మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అయితే చూపిస్తుంది. అక్కడ మీకు నచ్చిన ఫోటోని అయితే తీసుకోండి. ఒక ఫోటోని HD క్లిక్ చేసి తీసుకోండి. నేనైతే ఒక ఫోటో తీసుకుంటున్నాను. ఓకే, ఫోటో మీద క్లిక్ చేసి వీడియోని అయితే ఒక 30 సెకండ్ దగ్గర లాగి పెట్టుకోండి, ఇలా గుంజి పెట్టుకోండి. ఓకే, 30 సెకండ్ దగ్గర ఇట్లా గుంజి పెట్టుకుంటే మనకు సాంగ్ అయితే తీసుకునే ముందలా అట్లా పెట్టుకోవాలి. ఓకే, ఫోటో తీసుకోవాలి. ఓకే, ఈ ఫోటో మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ క్రీ ఫ్రేమ్ ఉంటుంది పైన, అక్కడ అయితే ఒక క్రీ ఫ్రేమ్ ఇవ్వాలి. ఓకే, ఫోటో మీద క్రీ ఫ్రేమ్ ఇచ్చిన తర్వాత ఇట్లా జూమ్ చేసుకోవాలి. జూమింగ్ చేసుకొని సైడ్కి ఇలా పెట్టుకోవాలి. మన ఫోటో ఇంట్లో ఇట్లా జరగాలి కదా, దానికైతే క్రీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం ముందుకు జరిపి ఇంకొక కీ అయితే ఇచ్చి ఇలా జరపండి. ఇలా ఫోటో మీద జరిపితే మీకు క్రీ ఫ్రేమ్ అక్కడ యాడ్ అయిపోతుంది. ఓకే, ఇలా అయితే క్రీ ఫ్రేమ్స్ 4-5 చోట్ల యాడ్ చేయండి. ఓకే, చాలా నీట్గా అయితే యాడ్ చేసుకోండి. పైకి కింది కాకుండా ఇలా స్ట్రైట్గా యాడ్ చేసుకోండి మీరు క్రీ ఫ్రేమ్స్ అయితే. ఫోటో అయితే ఇక్కడ నుంచి మీకు అయితే జరుగుతుంది, చూస్తున్నారు కదా. ఇలా అయితే అన్నీ చూడండి, మీకు ఇప్పుడు జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఫోటో ముందుకు వచ్చేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, అక్కడైతే మీరు టచ్ చేసుకోండి. అక్కడ టచ్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు సాచ్యురేషన్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. అక్కడ దాని మీద టచ్ చేసి దీన్ని అయితే 50 వరకు అయితే లెఫ్ట్ సైడ్ లాగేసేయండి. ఓకే, ఇలా అయితే లాగేసేయండి. ఇప్పుడు మీకు టిక్ మార్క్ ఇచ్చేసి వీడియో ముందుకు వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకైతే చూపిస్తాను చూడండి. ఓకే, ఇక్కడ దీని లోపలికి అయితే వెళ్ళిపోండి. ఇక్కడ మీకు బ్లింకింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, చూపిస్తాను చూడండి. బ్లింకింగ్, ఇక్కడ మీకు బ్లింకింగ్ అనే ఆప్షన్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఈ బ్లింకింగ్ ఆప్షన్ అయితే టచ్ చేసుకోండి ఎఫెక్ట్ని. ఓకే, టిక్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు ఆ ఎఫెక్ట్ మీద ఇలా టచ్ చేయండి. ఎఫెక్ట్ మీద టచ్ చేసి ఇలా లాస్ట్ వరకు అయితే ఫోటో ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఇలా లాగి పెట్టుకోండి. ఓకే, వీడియో ఫస్ట్కి రండి. వీడియో ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఓవరాల్ అని ఉంది కదా, ఇక్కడ ఓవరాల్ అని ఉంటుంది చూడండి. ఓవరాల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అక్కడ మీకు యాడ్ ఓవరాల్ అని ఉంటుంది. అక్కడ నుంచి మీరు 2 ఫోటో యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ఫోటో అయినా సరే వేరే ఫోటో అయినా సరే యాడ్ చేసుకోవచ్చు మీరు. నేనైతే సేమ్ ఫోటో తీసుకున్నా. ఇప్పుడు ఆ ఫోటో లెంత్ అయితే నాకు పైన కింద ఎక్కువగా ఉంది, దాన్ని అయితే క్రాప్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు కావాల్సిన క్రాప్ చేసుకోవచ్చు, లేకపోతే మీ ఫోటో ఏదైనా సెట్ అయ్యే ఫోటో వేరే ఫోటో అయినా సరే సెట్ చేసుకోవచ్చు. ఓకే, నేనైతే క్రాప్ చేసి ఇక్కడ చిన్న కిందికి అయితే ఇలా పెడుతున్నాను. ఇంకా ఈ ఫోటో ఎంతవరకు ఉందో, పైన ఫోటో ఎంతవరకు ఉందో కింది ఫోటో కూడా అంతవరకు అయితే లాగించుకోండి, ఇలా మూవ్ చేసుకొని. ఓకే, ఫోటో ముందరకు వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఓకే చూసుకోండి ఒకసారి అయితే. ఓకే, ఇక్కడ ఇప్పుడైతే మళ్ళీ యాడ్ ఓవరాల్ ఉందిగా, దాని మీద క్లిక్ చేసుకోండి మళ్ళీ ఒకసారి. ఓకే, ఇలా క్లిక్ చేసుకొని మీరు ఇప్పుడైతే ఇక్కడ యాడ్ బ్లింకింగ్ అని ఉంటుంది పైన, దాని మీద యాడ్ చేసుకొని కింద గ్రీన్ మ్యాట్ అని ఉంటుంది. ఆ గ్రీన్ మ్యాట్ అయితే ఓపెన్ చేసుకోండి. గ్రీన్ లిరికల్ వీడియోస్, అందులో మీకు అయితే ఒక సాంగ్ ఇలా సాంగ్ వస్తాయి కదా, ఇక చూపిస్తున్నాను. ఇదైతే యాడ్ చేసుకోండి. ఓకే, చాలా నీట్గా అయితే ఉంటుంది సాంగ్ పెట్టినట్టు మనకు. ఓకే, ఇలా ఫోటో కిందకి అయితే యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఓకే, ఇప్పుడు కింద రిమూవ్ BG అని ఉంటుంది. ఇక్కడ చూపిస్తాను చూడండి. అక్కడైతే టచ్ చేసుకోండి. టచ్ చేసుకున్నాక రౌండ్ షేప్ ఉంది కదా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, అక్కడైతే టచ్ చేసుకోండి. ఆ రౌండ్ని అయితే ఇలా ఒకసారి జరపండి స్క్రీన్ మీద. జరిపితే మీకు గ్రీన్ మ్యాట్ అయితే రిమూవ్ అయిపోతుంది. ఈ లాస్ట్లో ఒకటి ఫ్రీక్వెన్సీ ఉంది కదా, ఓకే సారీ, ఆ లైన్ అయితే 100 వరకు పెంచుకోండి. టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. ఓకే, ఇలా అయితే మీకు వీడియో నీట్గా అయితే కనిపిస్తుంది. ఓకే,
ఓకే, ఇట్లా వీడియో ముందుకు వచ్చేసి ఇలా అయితే వీడియో ముందుకు వచ్చేసి ఓవరాల్ మీద మళ్ళీ క్లిక్ చేసుకొని వీడియోస్లో మీరు ఏ సాంగ్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఇదే సాంగ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, అక్కడ నుంచి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ సాంగ్ అయితే నేను తీసుకుంటున్నాను వీడియో లిరిక్. ఓకే, ఇక్కడ మీరు ఫోటో మీద ఇలా పెట్టేసేయండి లిరిక్ని. ఓకే, మీకు సరిపోయేటట్లు. ఇప్పుడు కింద మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడైతే టచ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీకు ఒక నిమిషం, ఇక్కడ రెండోది అయితే క్లిక్ చేసేయండి. రెండో దాని మీద క్లిక్ చేసి టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఓకే, సరిగ్గా సూట్ అయ్యేటట్టు మీకు అయితే జరుపుకోండి అక్కడ. ఓకే, ఇలా అయితే సెట్ చేసుకోండి. మీరు ఆ ఫ్రీక్వెన్సీ పైన రావాలి కదా లిరిక్స్, అలా అయితే సెట్ చేసుకోండి మీరు. ఓకే, ఇలా అయితే సెట్ చేసుకున్న తర్వాత వీడియో ఫస్ట్ అయితే మీరు ఒకసారి చూసుకోవచ్చు ఎలా వచ్చింది ఎట్లా వచ్చిందని. ఓకే, ఇలా నీట్గా అయితే వస్తుంది. వీడియో ఎంతవరకు ఉందో చూసుకోండి. మీరు సాంగ్ అయితే యాడ్ చేస్తారు కదా, ఆ సాంగ్ యాడ్ చేసుకున్న తర్వాత ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే ఎంచుకోండి. తర్వాత పైన ఫోటో అన్నీ గ్రీన్ మ్యాట్ అని రెండు ఫొటోస్ కానీ మీరైతే కట్ చేసుకొని రిమూవ్ చేసేసుకోండి. ఓకే, ఇలా అయితే రిమూవ్ చేసుకున్న తర్వాత ఓకే, ఇప్పుడు వీడియో ఫస్ట్ వరకు అయితే చూడండి ఒకసారి. ఓకే, ఇలా అయితే ఉంటుంది వీడియో, నీట్గా అయితే మీకు చూసుకోవచ్చు వెనక ఫ్రేమ్ కానీ లిరిక్ కానీ. ఓకే, ఇప్పుడైతే పైన హెచ్డి క్వాలిటీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక బటన్ అయితే చూపిస్తున్నాను కదా, అక్కడైతే టచ్ చేయండి. మీకు హెచ్డిలో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాజెక్ట్ ఇన్పుట్ అయితే చేసుకోండి, ఆడ ఇన్పుట్ అని ఉంది కదా. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నాకు ఎంతో సపోర్టింగ్గా అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.